హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నా వీడియోలు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. మంచి వంటలతో వస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా ఒక మంచి స్పెషల్ ట్రెడిషనల్ వంటతో వచ్చినానండి. నేను గులాబీ పువ్వులు చేస్తున్నాను. సూపర్ అండ్ టేస్టీ. ఎట్లా మనము ఏ టిప్స్తోని మీకు చెప్పాలో నేను చెప్తానండి. ఎందుకంటే మనకు ఈజీ వేలో నేను మీకు చెప్తాను. నేను ఇట్లా మనకు ఆ రోజ్ కుక్స్ చేయాలంటే చాలా టెన్షన్ అండి కదా. ఎందుకంటే అంటుకుంటాయి అని, పిండి కుదరక ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు ఈజీ వేలో నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. దీన్ని అయితే మేము గులాబీ పూలు అంటాము. ఇప్పుడు కొందరికి గులాబీ పూలు అంటే తెలియదు, కొందరేమో రోజ్ కుక్స్ అంటారు. మీరేమంటారు నాకు కామెంట్ చేయండి. చూడండి, మనకి 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు చక్కెర, ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకోవాలా. కొద్దిగా దానికి సరిపడా ఇలాచీ పౌడరు, 1 కప్పు వాటర్. ఇవన్నీ మనం ఫస్ట్ పిండి కలుపుకుందాం. మనము చూడండి, అన్ని పిండిలన్నీ వేసుకోవాలి మనము. బియ్యం పిండి, మైదా పిండి, దీంట్లోనే చక్కెర, ఇవన్నీ వేసుకొని మంచిగా మనము బ్యాటర్ చేసుకోవాలండి. దీన్ని చూడండి, వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు చూస్తూ వేసుకోవాలి. 1 కప్పు మొత్తం వేసేసిన. ఇది సెకండ్ కప్పు. చూడండి, మనకు 1.5 కంటే ఎక్కువ పట్టదు వాటరు. అట్లా ఇది మనకు మొత్తము ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలని ఏం లేదండి. ఇంకొకటి ఏంటంటే ఈ పిండి మనము ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి. ఈ పిండిని ఇట్లనే మంచిగా ఇది మొత్తం నానాలి. మనకి దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుంది అట్లా ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 5 గంటల సేపు ఇది పక్కన పెట్టుకున్నాకనే మనము రోజ్ కుకీస్ చేస్తే ఈ గులాబీ పూలు అనేది సూపర్గా వస్తాయి. అప్పుడు మనకి లేదు అని అంటే మనకు విచ్చుకపోతాయండి, రావు. ఇది మాత్రం మీరు చూసుకోవాల్సిందే. ఎందుకంటే 5 గంటలు మనకు తప్పకుండా పక్కన పెట్టుకోవాలి ఇది పిండి, ఈ బ్యాటర్ని. అయితే నేనేం చేసినానంటే ఈ బ్యాటర్ ఇక్కడ పెట్టుకుందాము. నేను 5 అవర్స్ అయిందండి. చూడండి, నేను కలిపి ఈ బ్యాటర్ని పెట్టుకున్నాను. ఇట్లా అవుతుంది మనకి. చూడండి, ఇట్లా రావాలా మనకి. ఇట్లా వస్తేనే అప్పుడు కుకీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. ఇప్పుడు కొంచెము దీన్ని ఇట్లా కలుపుకోవాలి అంతే. చూడండి, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి మీరు. అట్లా అనమాట. ఇది ఒక 5 గంటలు మనం పక్కన పెట్టుకుందాము. ఇది నేను 5 గంటల ముందు నానబెట్టిన పిండి. క్వాంటిటీ మొత్తము, కొలతలు మొత్తం నేను ఇప్పుడు చెప్పిన కదా, అదే కొలతలతో మీరు వేసుకోండి. కొంచెం వాటర్ పడుతుంది ఇందులో మనకి. టెక్స్చర్ ఇంకా చూడండి, ఇట్లా జారుడుగా రావాలి మనకు మంచిగా పిండిగా. చూడండి, ఇట్లా అంతే. కుకీస్కు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే కుకీస్ చేద్దాం. ఇప్పుడు రండి, చూడండి, ఇది రోజ్ కుకీస్ది అచ్చు అంతే. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది నాన్ స్టిక్ది, చాలా బాగుంటుంది. మనకి అంటుకుంటుంది అన్న టెన్షన్ ఏం లేదు. ఇది ఉంటే మనకి ఇంకా మామూలుగా ఇట్లా ఇనుపది అవి కూడా వస్తాయి కదండి, పాతకాలంవి. అవి కూడా ఉన్నాయి మా దగ్గర. కాకపోతే ఏంటంటే దీంతో ఈజీగా వచ్చిందండి. అందుకే మీకు కూడా చూపించాలనేసి నేను ఇది తీసుకున్నాను. మనము ఇది కొత్తగా ఉన్నప్పుడు ఏం చేయాలని అంటే మనం తీసుకోగానే ఇమీడియట్లీ మనం యూజ్ చేయకూడదండి. ఎందుకంటే ఒక రాత్రి అంతా మంచి ఇట్లా నూనెలో ఇట్లా డిప్ చేసి ఇట్లా నానబెట్టి పక్కన పెట్టేసేయాలి. అప్పుడు మనము నెక్స్ట్ డే మనము కుకీస్ చేస్తాం కదా, అప్పుడు మనకి సూపర్గా వచ్చేస్తాయి. ఏం టెన్షన్ లేకుండా వచ్చేస్తాయి. అట్లా అదొకటి చూసుకోండి. ఇప్పుడు మనము నూనె వేడయ్యేటప్పుడు ఇది ఇందులో వేసేసేయాలి. ఫస్ట్ వేసినాక ఇప్పుడు మనము కుకీస్ వేద్దామండి. చూడండి, మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. చూడండి, చూసిరండి, ఆయిల్ మంచిగా మనకు వేడైపోయింది. ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మనం కుకీస్ వేసుకోవాలి అంతే. ఇది కొద్దిగా వేడైపోవాలి మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా మనకు వేడైంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇట్లా మనము మంచిగా ఇట్లా కంఫర్ట్గా ఒక గిన్నెలో మంచిగా వేసుకోవాలి. పిండిని వేసుకున్నాక ఏం చేయాలంటే చూడండి, ఫుల్గా ముంచొద్దు, ఇంతనే
అంతే అండి. చూడండి వచ్చేసింది మనకి. జస్ట్ ఇది కొద్దిగా మళ్ళీ మనకు వేడవ్వాలా, అంతలోపు ఇది మనకు డీప్ ఫ్రై అయిపోతూనే ఉంటుందండి. ఇగో చూడండి అంతే వచ్చేసింది మనకి కుక్కీ. మళ్ళీ ఇంకొకటి వేద్దాము. కొంచెము నూనె మనకి సిమ్లోనే పెట్టుకోండి, హై పెట్టొద్దు, మాడిపోతాయి. చూడండి మంచి సిమ్లో పెట్టి మనము ఇట్లా చేసుకోవాలి. హై పెడితే మనకి మళ్ళీ మాడొస్తాయి, మంచిగా ఉండవు మాడకి వస్తే. ఇగో చూడండి అంతే, అన్నీ మంచిగా ఇట్లా చేసుకోవాలి మనం. అన్నీ మనము ఇట్లనే చేసుకోవాలండి. ఇగో మనకి ఈ నాన్ స్టిక్ వల్ల ఎంత ఉపయోగమో మీరే చూస్తున్నారు కదా. అసలు అంటుకోకుండా సూపర్ అండ్ సూపర్. కొద్దిగా మనం ఇట్లా మళ్ళీ వేడి పెట్టుకోవాలి, ఎందుకంటే అది కొద్ది చల్లారితే మళ్ళీ మనకు మంచిగా రావండి కుక్కీస్ అనేది. అట్లా అన్నీ మనం ఇట్లాగే చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇట్లా రావాలి మనకు. ఒకటి రెండు మనకి ఏమైనా సైడ్లలో కొద్దిగా ఏమైనా ఇరిగినా చేసినా భయపడొద్దండి, ఏం కాదు. ఎందుకంటే కొంచెము వేడి కావాలి కదా మనకి, కొద్దిగా ఆయిల్ వేడి కాకుండా. ప్రాబ్లం ఏమవుతుందంటే కొంచెం వేడి లేకున్నా, ఈ అచ్చు కొంచెం వేడి కాకుండా మనకు కొంచెం టెన్షన్ లెక్క అనిపిస్తుంది. ఏం కాదు. అగో చూడండి ఇగో మంచిగా వస్తాయండి, ఏం భయపడొద్దు. సూపర్గా వస్తున్నాయి కదండి, మనకైతే చాలా బాగా వస్తున్నాయి. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ టిప్స్తో మీరు చేసిరంటే మీకు ఈజీగా వచ్చేస్తాయండి. మనం ఏం భయపడని అవసరం లేదు. కొత్తగా చేసేవాళ్ళు అయ్యో వస్తాయో రావో అన్న టెన్షన్ ఏం లేదు. ఈ పిండి మనకు నానిందంటే ఎవరు చేసినా ఎట్లా చేసినా మనకు అనేది వచ్చేస్తాయి అంతే. చూడండి ఈజీగా అయిపోతుంది. నేనైతే మంచిగా చేస్తున్నాను. వచ్చింది కదా మీకు చేస్తారు అనద్దు, ఎందుకంటే ఒక్కసారి చూసి ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ చేయాలి, అదే ఫాస్ట్ అయిపోతుంది మళ్ళీ, అంతే కదా. అట్లా ఇది కూడా అంతే. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి. లైక్ చేయండి, మీ లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలు. అట్లా అనేసి కంపల్సరీ లైక్ చేయండి అంతే. ఇవి నేను ఎంత బాగా వస్తున్నాయంటే నేను ఇంకేం చెప్పలేండి అంతే, ఎందుకంటే మనం కొలత కరెక్ట్ వేసుకున్నాం కాబట్టి మంచిగా వస్తున్నాయి. అట్లా ఇంకా చూడండి ఎంత బాగా వస్తున్నాయి, చూసిరా అండి. అన్నీ వేసినాక నేను మీకు చూపిస్తాను. నేను ఇదిగోండి గులాబీ పువ్వులు రెడీ అయిపోయినాయి, మన రోజ్ కుకీస్ అంతే కదండి. 2 పేర్లు ఉన్నాయి వీటికి. ఈ 2 పేర్లలో ఏ పేరు పెట్టి పిలిచినా మీ ఇష్టం. ఎంత బాగా వచ్చినాయో చూడండి, సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఇంకా ఇవి ఎట్లా వచ్చినాయి నాకు కామెంట్స్లో చెప్పండి. సేమ్ కొలతతో మీరు కూడా చేయండి, మీకు కూడా ఇంత మంచిగా వస్తుంది. ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ స్పెషల్ రోజ్ కుకీస్ మీకేనండి ఇవి. మళ్ళీ ఇంకా మన న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, అన్ని పండగలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నిటికీ మనకు ఇప్పటి నుండే ప్రిపేర్ అయిపోవాలి అంతే కదండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో అంతే. ఇదిగో చూడండి సూపర్ కదండి. టేస్ట్ చేసి చూస్తాను నేను. ఎంత బాగా వచ్చినాయి చూసిరండి, ఇంత క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. ఏం చెప్పలేను, అంత బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఇవి ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.